ఓకే. మార్కెటింగ్లో భాగంగా ఈరోజు ప్రైసింగ్ డిసిజన్ నెక్స్ట్ టాపిక్గా ప్రైసింగ్ డిసిజన్ అంటే ధర నిర్ణయం గురించి చెప్పుకుందామండి. ధర నిర్ణయాలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది మనందరికీ తెలుసున్నటువంటి విషయమే. ధర అంటే ఒక వస్తువుకి ఉత్పత్తిదారుడు తయారు చేసేటటువంటి వస్తువు వినియోగంలోకి తేబడాలి అంటే ఖచ్చితంగా ఆ వస్తువుకి ధర అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది అని మనం చెప్పుకున్నాము. సో అంటే ఉత్పత్తిదారుడు తాను తయారు చేసినటువంటి వస్తువు తుది వినియోగంలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆ ధర అనేటటువంటిది ఎందుకు సహాయపడుతుంది అని మాట్లాడుకున్నాము. అంటే ఒక వస్తువుకు సంబంధించి గిరాకీని నిర్ణయించడంలోనూ ఈ ధర యొక్క ప్రాముఖ్యం చాలా ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చును. అంటే డిమాండ్ అనేటటువంటిది నిర్ణయించాలి అంటే ఒక వస్తువుకి తప్పకుండా ధర అనేటటువంటి పాత్ర చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చును. అంతేకాకుండా వస్తువుకు గల మారకపు విలువను మనం ధరగా చెప్పుకోవచ్చును. అంటే ధర అంటే ఏమిటి, ధర యొక్క ప్రాముఖ్యత ఏమిటి మనం చూసినట్లయితే ఒక వస్తువుకు సంబంధించి గిరాకీని పెంచడంలో ఈ ధర అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పుకున్నాము. ఒక వస్తువుకు సంబంధించి మారకపు విలువ, ది వాల్యూ ఆఫ్ ఎక్స్చేంజ్ వాల్యూ, ఇట్ ఈస్ కాల్డ్ ప్రైస్ అంటాం. అంటే ఏంటి, ఉదాహరణకి ఉత్పత్తిదారుడు ఒక వస్తువుని తయారు చేసి అక్కడ పెట్టేస్తే ఇప్పుడు మన ఇంట్లోకి ఆ వస్తువు రావాలి అంటే ఖచ్చితంగా ఆ వస్తువు మనకి రావడము, దాన్ని మన దాకా అది రావాలి అంటే, అది మన సొంతం అవ్వాలి అంటే ఖచ్చితంగా అది ఎక్స్చేంజ్ అనేటటువంటిది అవ్వాలి. అంటే అక్కడి నుంచి మన దానికి మార్పు అనేటటువంటిది చెందాలి అంటే తప్పనిసరిగా అలా మార్పు చెందేటటువంటి సాధనాన్ని ఇక్కడ మనం ధరగా చెప్పుకోవచ్చును. అంటే ధర అంటే వస్తువుకు సంబంధించేటటువంటి మారకపు యొక్క విలువను ధరగా మనం చెప్పుకోవచ్చును. ఆ వస్తువు లేదా సేవలకు గల లక్షణాలకు ప్రయోజనాలకు గల వివరించేటటువంటి ధరగా మనం చెప్పుకోవచ్చును. అంటే ఆ మారకపు విలువ దేనికి అంటే ఆ వస్తువుకు సంబంధించి ఆ లక్షణాలు కానివ్వండి, లేకపోతే ప్రయోజనాలకు సంబంధించి మనం చెల్లించేటటువంటి ఒక విలువగా ఈ ధరని మనం చెప్పుకోవచ్చును. అయితే ధర నిర్ణయం అనేది ఒక నిర్ణీత సమయాన ఒక వస్తువుకు గల విలువను, అంటే ఒక నిర్ణీత సమయాన ఒక వస్తువుకు గల విలువను పరిమాణాత్మకంగా వినియోగదారుడికి వివరించేటటువంటి కళనే ధర నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చును. అంటే ఒకానొక నిర్ణీతమైనటువంటి సమయాన ఒక వస్తువుకు సంబంధించేటటువంటి విలువను పరిమాణాత్మకంగా, అంటే ఇక్కడ ఖచ్చితంగా ఆ పరిమాణాత్మకము అంటే న్యూమరికల్ అండి, అంటే అంకెలలో ఎక్స్ప్రెస్ చేయగలాలి. అర్థమవుతుందా? అంకెలలో మనం చెప్పాలి. పరిమాణాత్మకం అందులో చూడండి, ఎంత అన్నామనుకోండి 12 రూపాయలు, 10 రూపాయలని, లేదా 20 రూపాయలని, 2000 రూపాయలని, లేదా 3000 రూపాయలని, దట్ ఈజ్ కాల్డ్ క్వాంటిటేటివ్ అప్రోచ్ అనమాట అండి. అర్థమైందా? ఇలా పరిమాణాత్మకంగా వస్తువు నిర్ణీత సమయాన ఒక వస్తువుకు సంబంధించేటటువంటి విలువను పరిమాణాత్మకంగా వివరించేటటువంటి కళనే ఇక్కడ ప్రైసింగ్ డిసిషన్ అంటాం అనమాట. అంటే ధరకు సంబంధించినటువంటి నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చును. అంటే ఏంటి ఇక్కడ ఈ ధర అనేటటువంటిది ఏం చేస్తుంది అంటే ఒక మారకపు విలువను ఇక్కడ తెలియజేస్తుంది. అంటే ఒక వస్తువు ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకరికి వెళ్ళడానికి మధ్య వారధిగా ఈ ధర అనేటటువంటిది మనకి ఉంటుందన్నమాట. కాబట్టి ఇది పరిమాణాత్మకంగా వివరించేటటువంటి కళగా ఈ ధర నిర్ణయాన్ని మనం చెప్పుకోవచ్చునండి. ప్రతి వ్యాపార సంస్థ అనేక ఉద్దేశ్యాలు, లక్ష్యాలని కలిగి ఉంటుంది.
ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ముందుగా వ్యాపార సంస్థ ధర నిర్ణయ ఉద్దేశ్యాలను నిర్ణయించుకోవాలి. అర్థమైందండి? ఇప్పుడు ఒక వ్యాపార సంస్థ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, మనం మొన్న అది కొత్తలో మనం చెప్పుకున్నాం మార్కెటింగ్లో, ఒకడికి తన వస్తువునే కొనాలి, ఇంకే వస్తువుల్ని కొనకూడదనే ఆలోచనతో ఆడు ఉద్దేశంతో ఒకడు ఉంటాడు. ఇక రెండవ వాడు అందరికంటే మన వస్తువులే తక్కువ ధరకి మనం ఇవ్వాలి, ఆ వినియోగదారులు మన వస్తువుల్ని తక్కువ ధరకు కొని సంతృప్తి ఎక్కువ ప్రయోజనాన్ని పొందేటటువంటి విధంగా ఉండాలి అనేటటువంటిది ఒక లక్ష్యంగా వేసుకుంటాడు. ఇంకొకడు అమ్మకాలు విశేషంగా పెరగాలి, ఇంకెవరివి కూడా పెరగకూడదు, నాకు జరిగినటువంటి అమ్మకాలు, నా సంస్థకు జరిగినటువంటి అమ్మకాలు ఇంకెవరికి జరగకూడదు, అలాంటి ఉన్నతమైనటువంటి స్థితిలో అమ్మకాలు జరపాలి అనేటటువంటి లక్ష్యంగా ఇంకొకరు వేసుకుంటారండి. మిగతాది ప్రధానంగా ఇంకా వ్యాపార సంస్థ అనగానే మనం ఆటోమేటిక్గా డిసైడ్ అయ్యేది లాభము. సో ఇలాంటి అంటే అనేక రకాలైనటువంటి లక్ష్యాలని ఉద్దేశ్యాలతోటి సంస్థలు ముందుకు పోతూ ఉంటాయి. కాబట్టి మరి ఆ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఆ ధర అనేటటువంటిది దీనికి ఈ లక్ష్య సాధనకు ఎంతగానో సహాయపడుతుంది. అర్థమైంది? అందుకోసం ఈ లక్ష్యాన్ని సాధించాలంటే తప్పకుండా ముందుగా మనం ధర సంబంధించినటువంటి నిర్ణయ ఉద్దేశ్యాలను ముందుగా నిర్ణయించుకోవాలండి. ఖచ్చితంగా ఈ లక్ష్యాన్ని ఒక వ్యాపార సంస్థ లేదా ఒక కంపెనీ తన లక్ష్యాన్ని సాధించాలి అంటే తప్పకుండా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, బిఫోర్గానే మనం ఆ ధరకు సంబంధించినటువంటి ఆ లక్ష్యాల్ని తప్పకుండా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, నిర్ణయించుకోవాలి అని చెప్తున్నాము. ఏ వ్యాపార సంస్థ ఒకే ధర నిర్ణయ ఉద్దేశ్యంతో సంతృప్తి చెందలేదు. వ్యాపార సంస్థలు ఎప్పటికప్పుడు ధర నిర్ణయ ఉద్దేశ్యాలను బహిర్గతం పరచాలి. ఎందుకంటే ధర నిర్ణయ విధానాలను, ధర నిర్ణయ పద్ధతులను ప్రభావితం చేస్తాయి. ఇక్కడ ఇప్పుడు మనం ఆలోచన చూసినట్లయితే చూడండి, ఒకే ప్రొడక్టు ఒక చోట ఒక రేటు ఉంటుంది, ఇంకో చోట ఇంకో రేటు ఉంటుంది. అంటే ఒకే ధర అనేటటువంటిది ఏ వస్తువుకి కూడా ఒకే రకమైనటువంటి ధర ఉండడం అనేది జరగదండి. అంతేకాకుండా అలాంటి ఒకే ధరతోటి అక్కడ ఉత్పత్తిదారులు కానీ కంపెనీలు కానీ సంతృప్తి అనేటటువంటివి చెందవండి. ఎందుకంటే వివిధ రకాలైనటువంటి ధరలని నిర్ణయం, అందుకని ఇందాక చెప్పాను మనం, అంటే ఆ లక్ష్యాలు సాధన చేయాలి అంటే ముందుగా నిర్ణయించుకోవాల్సినటువంటి మొట్టమొదటి ప్రాసెస్ ఏమిటి అంటే, ద ఫస్ట్ ప్రాసెస్ ధర నిర్ణయ విధానాలని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకే ధర అనేది అమ్మడం అనేటటువంటి జరగవు. కాబట్టి ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఆ ప్రోడక్ట్కి సంబంధించి మనం చెప్పుకున్నప్పుడు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామో అది ఆటోమేటిక్గా గ్రోత్ అనేటటువంటి జరుగుతుందో ఆటోమేటిక్గా కాంపిటీటర్స్ తయారైపోతారు, ఆ వస్తువుకి ఆ ఆల్టర్నేటివ్ ఐటమ్స్ తయారైపోతాయి. మనం 10 రూపాయలకి అమ్ముతాడు, 5 రూపాయలకి అమ్ముతాడు. అందుకోసం ధర అనేటటువంటిది ఇక్కడ ఒకే ధర అనేది ఏ ఉత్పత్తిదారుడికి కూడా సంతృప్తి అనేటటువంటిది ఉండదు, చెందడండి ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే. కాబట్టి వాడు సంతృప్తి చెందాలి అంటే వివిధ రకాలైనటువంటి ధర నిర్ణయాలు అనేటటువంటిది వీడు ముందస్తుగానే తీసుకోవాలి. ఎందుకంటే ధరకు సంబంధించినటువంటి నిర్ణయ లక్ష్యాలను కనుక వీడు ముందుగా కనుక తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా అనేక రకాలైనటువంటి ధర నిర్ణయాలని పద్ధతుల్ని వీడు తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అందుకోసం ధర నిర్ణయ పద్ధతులు దీనికి అనేక ధరని ప్రభావితం అనేటటువంటివి చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇంతకీ ధర అంటే ఏమిటి అని మనం చూసినట్లయితే అందాక మనం చెప్పుకున్నట్లుగా ఒక మారకపు విలువను తెలియజేసేది. అర్థమవుతుందండి? ఒక మారకపు విలువ, ఎక్స్చేంజ్ వాల్యూ. పూర్వకాలంలో వస్తువుకు బదులుగా ఇంకో వస్తువు బార్టర్ సిస్టమ్ ఉండేది. ఈవేళ ధర అనేటటువంటిది ఒక మధ్య వారధిగా, అంటే అటు ఉత్పత్తిదారుడు తయారు చేసినటువంటి వస్తువు తుది వినియోగదారుడికి అందించడానికి, తుది వినియోగంలోకి సంతృప్తి చెందడానికి ఈ మధ్యగా మనం ధర అనేటటువంటిది ఏర్పాటు చేసుకోవాలి. ఆ ధర ఏర్పాటు చేసుకోవడం అనేది ఏదో ప్రైస్ డిసిషన్ చేసేస్తే సరిపోదండి. దీనికి సంబంధించి పరిమాణాత్మకంగా నిర్ణయ విధానాలను ఇక్కడ వీడు ముందుగానే ఆ లక్ష్యాలు అనేటటువంటి తయారు చేసుకోవాలి ఉత్పత్తిదారుడు లేదా కంపెనీలు ఆటోమేటిక్గా. ఎందుకంటే ఒకే రకమైనటువంటి ధర మార్కెట్లో మనకు అందుబాటులో ఉండదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మారిపోతూ ధరలు అనేటటువంటివి మారుతూ ఉంటాయి. దీనికి అనేకమైనటువంటి కారణాలు మనం చెప్పచ్చు. ఎందుకంటే ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, పోటీతత్వం అనేటటువంటిది. ఎప్పుడైతే కాంపిటీటర్స్ మనకు పెరుగుతున్నారో ఆటోమేటిక్గా ఆ వస్తువుకి ప్రత్యామ్నాయాలు ఎప్పుడైతే తయారైపోతాయో ఆటోమేటిక్గా ఆ వస్తువు
ధర అనేటటువంటిది ఎప్పుడైతే తగ్గుతుందో, ఎందుకంటే కన్జ్యూమర్స్ అనేటటువంటి వాళ్ళందరూ కూడా ఒకే రకమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు అని చెప్పలేము మనం. కారణం ఏంటంటే ఒకడు తక్కువ ధరకి ఎక్కువ నాణ్యత కలిగినటువంటిది హై క్వాలిటీ ఉండేటటువంటి వస్తువులు కొనడానికి ఇష్టపడతాడు. ఒకడు హై రేంజ్ ఉండేటటువంటి ధరను తీసుకుని ఎక్కువగా ఒక స్టేటస్ సింబల్గా వాడు ఫీల్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. అంటే వినియోగదారులు అక్కడ ఉండేటటువంటి వాళ్ళ ఆదాయ స్థితిగతులను బట్టి, వాళ్ళ యొక్క ఫ్యాషన్లో మార్పులను బట్టి, డిజైన్లను బట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒక ధర నిర్ణయించడం అనేటటువంటిది ముందుగానే మనం ఏదో ఆ టైంకి ఏదో ₹2 ఏదో వేసేసి ధర చేయడం అనేటటువంటిది అసాధ్యము. కాబట్టి ప్రతి వ్యాపార సంస్థ తప్పకుండా ఈ వస్తువు ఉత్పత్తి చేపట్టినప్పటి నుంచి ఎంత జాగ్రత్తగా వస్తువును ఉత్పత్తి చేయడానికి ఆ ప్రాసెస్ అనేటటువంటిది చేస్తుందో అంతేకన్నా ఎక్కువ శ్రద్ధగా ఈ ధర మీద శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందండి. కారణం ఏంటంటే ఒక్కోసారి ఈ ధరలను బట్టి సంస్థ యొక్క గుడ్ విల్ అనేటటువంటిది, పేరు ప్రతిష్టలు కూడా మనకి బాగా పెరిగేయడానికి అవకాశం ఉంటుందండి. కారణం ఏంటంటే మనం మొన్న ఒకసారి మాట్లాడుకున్నాము, తక్కువ ధర ఉన్నంత మాత్రాన వినియోగదారులు ఎగబడి కొనేస్తారని చెప్పలేమండి. ఎందుకంటే వాడి మనస్తత్వం రకరకాలుగా ఉంటుందన్నాం ఇందాక. ఎందుకంటే వాడు ఆ ధర తక్కువ ఉందంటే ఏదో లోపభూయిష్టమైనటువంటి ఏదో వస్తువులు అమ్ముతున్నాడు అనమాట, ఏదో డిస్కౌంట్లు ఇస్తున్నాడు, లేకపోతే ధరలు తగ్గించేసాడంటే ఏదో ఉంటుంది అనమాట, ఏదో డిఫెక్ట్ ఉందేమో ఆ ప్రోడక్ట్లో అనే సంకుచితమైనటువంటి ఆలోచనలు కూడా వాళ్ళకి లభించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడంటే వాడు ఒక ఆలోచన ఉంటుంది, సరే మన వస్తువు మొత్తం ముందు మార్కెట్లోకి అందరి దృష్టికి చేకూరాలి అంటే మనం ముందు కొంచెం ధర అనేటటువంటి విషయంలో కాంప్రమైజ్ అవుదాం, ముందు కొద్ది రోజులు లాభాల గురించి ఆలోచించకుండా మన వస్తువును ఇంట్రడ్యూస్ చేద్దామనే ఉద్దేశంతో వాడు తక్కువ రేటు అనేటటువంటిది అక్కడ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఉత్పత్తిదారుడితో ఆ రేటుని వినియోగదారుడు రిసీవ్ చేసుకోవడంలో దానికి కొన్ని డిఫెక్ట్స్ ఏమైనా ఉండుంటాయి, లేకపోతే ఎందుకు బయట ఏమో ఇంత రేటు ఉంది, ఇక్కడేమో ఎందుకు ఇంత తక్కువగా అమ్ముతున్నాడనే సంకుచితమైనటువంటి ధోరణితో కూడా వినియోగదారుడు ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఈ ధర నిర్ణయాలు అనేటటువంటివి చాలా అంటే దీనికోసం అనేక రకాలైనటువంటి పద్ధతుల్ని, మెలకువల్ని కూడా మనం ఈ ధర నిర్ణయంలో ప్రభావితం చేస్తాయన్నమాట. కాబట్టి ఒక ఉత్పత్తిదారుడు ఒక వస్తువు మీద ఒక ధరని, అంటే ఎక్స్చేంజ్ మారకపు విలువగా ఒక ధర నిర్ణయించాలి అంటే ముందుగా వీడు ధర నిర్ణయ లక్ష్యాలని తప్పనిసరిగా వీడు తయారు చేసుకోవాలండి. అర్థమవుతుందో? అప్పుడే వాడు తయారు చేసినటువంటి ఉత్పత్తికి సార్థకత అనేటటువంటిది ఏర్పడుతుంది. సో that is the introduction about the topic of price. So all profit organizations and many non-profit organizations face the problem of setting a price for their goods and services. The price of a product determines the value of the product in the eye of the customer relative to the products of the competitor. Price is the value of a product or service expressed in terms of money units. Price can sometimes be defined as the amount of money needed to acquire a product and its accompanying services. So that is the introduction of the price. Now we discuss about the importance of price. The importance of price. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైస్ గురించి మనం తెలుసుకునే ముందు ఇక్కడ చూడండి, ఒకటి ఫస్ట్గా మనం చెప్పాలంటే ఆ డిమాండ్ యొక్క కంట్రోల్ అండి, డిమాండ్ నియంత్రణ. అంటే మార్కెటింగ్లో ధర ఒక సాధనంగా సంస్థ ఉత్పత్తి చేసే వస్తువుల డిమాండ్ని నియంత్రిస్తుంది. ఎప్పుడైతే వస్తువుల యొక్క డిమాండ్ని నియంత్రించగలిగేటటువంటి సాధనం ఏమిటి అని మనం ఆలోచిస్తే అది ఒక ధర మాత్రమే. కాబట్టి మార్కెటింగ్లో వస్తువు యొక్క డిమాండ్ను, అంటే సంస్థ ఉత్పత్తి చేసేటటువంటి వస్తువుల యొక్క డిమాండ్ను నియంత్రించేటటువంటి సాధనము ధరగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చును. ఒక వస్తువుకు ఆదరణ పెరిగినట్లయితే
ఆదరణ పెంచాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలండి? మనం ధర అనేటటువంటిది ముందు తగ్గించాలి. ఒక వస్తువు ఒక ఆదరణ పెరగాలి అంటే ధర అనేటటువంటిది తగ్గించాలి. వస్తువుకు ఆదరణ తగ్గించాలంటే ఆటోమేటిక్గా వస్తువుకు ధరను పెంచాలి. అర్థమైందా? భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చుకుంటే ద్రవ్యానికి గల ఉపాంత విలువ ఎక్కువగా ఉంటుంది. అంటే అదనపంగా ఉండేటటువంటి విలువ ఇతర దేశాలతో మన దేశాన్ని పోల్చుకుంటే ఈ మార్జినల్ ప్రైస్ అనేటటువంటిది, వాల్యూ అనేటటువంటిది మనకి ఎక్కువగా ఉంటుందన్నమాట అండి. కాబట్టి ఆదరణ పెరగాలి అంటే ధర పెంచుకోవడము, ఆదరణ తగ్గించాలంటే ధర తగ్గించడం అనేటటువంటిది చేస్తారండి. ఇది ఎందుకంటే వస్తువులు ఉత్పత్తి తయారు చేసేటటువంటి సంస్థలు ఈ డిమాండ్ని నియంత్రించాలి అంటే తప్పకుండా ధర అనేటటువంటిది ఒక సాధనంగా ఇక్కడ మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే ఉత్పత్తి కారకాలు అనగా భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, ఇవన్నీ కూడా వినియోగం ఆ సంస్థ విధించే ధరలపై ఆధారపడి ఉంటుంది. అంటే ఉత్పత్తి కారకాలు అన్నీ కూడా ఆ ఉత్పత్తి కారకాలకు సంబంధించేటటువంటి వినియోగాలన్నీ కూడా, అంటే భూమి కానివ్వండి, అలాగే క్యాపిటల్ కానివ్వండి, ప్రమోషన్ కానివ్వండి, ఆ వ్యవస్థాపన కానివ్వండి, లేకపోతే లేబర్ కానివ్వండి, వీళ్ళందరి యొక్క వినియోగము ఆ వస్తువుకు సంబంధించి ఆ సంస్థ విధించేటటువంటి ధరల విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఒక సంస్థ నిర్ణయించే ధరలు లేదా వస్తువు అమ్మకపు పరిమాణం సంస్థ రాబడి సముపార్జనను తెలియజేస్తాయి. అంటే ఒక సంస్థ నిర్ణయించేటటువంటి ధర ఆ సంస్థకు వచ్చేటటువంటి రాబడిని, అంటే రెవెన్యూస్ గురించి తెలియచేయాలి అంటే ఖచ్చితంగా ఈ ధర అనేటటువంటిది ద్వారానే మనకి రెవెన్యూ అనేటటువంటిది తెలుస్తుంది. అలాగే ఈ ధర వివిధ మార్కెటింగ్ ధర నిర్ణయాలకు హేతువుగా పనిచేస్తుంది. అంటే వివిధ రకాల మార్కెటింగ్లకు ఈ ధర అనేటటువంటిది ఒక హేతువుగా మనకి పనిచేస్తుంది. ఇది ఒక వస్తువు నవీకరణ ప్రతిపాదనను పరిశీలించేటప్పుడు తద్వారా అయ్యేటటువంటి వ్యయాన్ని ధరతో పోల్చినప్పుడు నవీకరణ ప్రతిపాదన యోగ్యమా కాదా అనే విషయం కూడా తెలుస్తుంది. ఉదాహరణకి ఏదైనా ఒక కొత్త వస్తువు ఏదైనా తయారు చేస్తున్నప్పుడు లేదా ఉన్న వస్తువులో ఏదైనా మార్పులు కనుక తీసుకొచ్చి ఉత్పత్తి సంస్థలు ఆ వినియోగదారుని చేరువకి అందించేటప్పుడు కూడా అక్కడ ఈ ధర అనేటటువంటిది కూడా పోల్చుకొని ఆటోమేటిక్గా ఈ నవీకరణ మీద పెట్టేటటువంటి వ్యయం గురించి కూడా ఇక్కడ తెలుసుకునేటటువంటి అవకాశాన్ని ధర తెలియచేస్తుందండి. కారణం ఏంటంటే ఆ నవీకరణ మీద పెట్టడం అనేటటువంటిది, అంటే ఈ నవీకరణ ప్రతిపాదన యోగ్యమైనదా కాదా అనేటటువంటి విషయం ఈ ప్రైస్ సంబంధించే మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే నవీకరణ చెందినట్లయితే ఆటోమేటిక్గా ఆ ప్రైస్ లెవెల్లో ఉండేటటువంటి లెవెల్స్ మారడానికి అవకాశం ఉంటాయి. ఒకవేళ మారితే ఆ బయట కన్జ్యూమర్ రిసీవ్ చేసుకునేటటువంటి పొజిషన్ ఎట్లా ఉంది, అంటే వాడు అసలు రిసీవ్ చేసుకోగలిగే స్థితిలో ఉన్నాడా లేదా, అందుకని అసలు ఈ నవీకరణ ప్రతిపాదనలు యోగ్యమా కాదా. సో ఇవన్నీ కూడా అక్కడ ధర యొక్క మీద ప్రభావం అనేటటువంటిది ఎక్కువగా ఈ ధరను బట్టి ఇటువంటి ప్రభావాలన్నీ కూడా చూపడం జరుగుతుందన్నమాట. కారణం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక వస్తువు తయారు చేస్తున్నాడండి, లేదా మార్కెట్లో అదే వస్తువు కాంపిటీషన్ పద్ధతిలో నడిచేస్తుంది. కొత్తగా మళ్ళీ అదే తరహా వస్తువు కొన్ని మాడిఫై చేసుకుంటూ ఉత్పత్తి సంస్థలు తయారు చేస్తున్నప్పుడు అక్కడ ధర అనేటటువంటిది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుందండి. కారణం ఏంటి అంటే అది పెంచడమా తగ్గడం. మరి బయటే వస్తువు బయట 10 రూపాయలకు దొరుకుతున్నప్పుడు మనం కొంచెం నాణ్యత, కొంచెం అందులో ఆ క్వాంటిటీ, ఇవన్నీ కూడా సైజు అన్నీ పెంచుకుంటూ అమ్మినంత మాత్రాన బయట వినియోగదారులు కొంటారా కొనరా, లేదా రూపాయి ఎక్కువ అని చెప్పి ఆలోచనలో పడిపోతారా. అంటే ఈ నవీకరణ చేయడం అనేటటువంటిది అవసరమా కాదా, సాధ్యమా కాదా, అసలు ప్రతిపాదన మంచిదా కాదా అనేటటువంటిది, అంటే యోగ్యమా కాదా అనేటటువంటి నిర్ణయం తీసుకోవడానికి కూడా ఈ ధర అనేటటువంటిది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఒకవేళ ధర కనుక రీజనబుల్గా మనం తయారు చేసి మార్కెట్లో కనుక ఒకసారి ప్రవేశపెట్టినట్లయితే ఆటోమేటిక్గా వినియోగదారులు కనుక దానికి అట్రాక్ట్ అయ్యి ఆటోమేటిక్గా ఆ వస్తువులను ఆ నవీకరణ చేసినటువంటి వస్తువులను కొనుగోలు చేసేసారనుకోండి, ఆటోమేటిక్గా ఇంకా ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా డిమాండ్ తగ్గకుండా ఆటోమేటిక్గా ఆ ప్రోడక్ట్ అలా తయారవుతూనే ఉంటుంది. వినియోగదారులు ఆ వస్తువును ప్రేమిస్తూనే ఉంటారు. రాబడులు కూడా ఆటోమేటిక్గా ధర ద్వారా మనకు వస్తూనే ఉంటాయన్నమాట. అలాగే
ఒక వ్యాపార సంస్థ మార్కెట్లో పోటీని తట్టుకోవాలన్నా కూడా ఈ ధర అనేటటువంటిది ఒక ఆయుధంగా మనం చెప్పవచ్చండి. కారణం ఏంటంటే బయట కాంపిటీటర్స్ ఇదే తరహా వస్తువుని 15 రూపాయలకి అమ్ముతున్నప్పుడు మనం 10 రూపాయలకే అమ్ముతున్నాము అని ఏదైనా చేసాడనుకోండి, ఆటోమేటిక్గా అటు వినియోగదారుల యొక్క మనస్సుని కొంత ఆలోచనలో పడగొట్టేసి మన సైడ్కి వాళ్ళని ఆకర్షించేటట్లుగా లేదా ఆకర్షితులు అయ్యేటటువంటి విధంగా ఈ ధర అనేటటువంటి నిర్ణయం ఎంతగానో మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఆటోమేటిక్గా ఏమవుతాయండి, ఇలా తగ్గించడం కోసం అనేక రకాలైనటువంటి వ్యూహాల్ని వీళ్ళు తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది వ్యాపార సంస్థలు. ఎందుకంటే నిత్యము కూడా ఈ పోటీతత్వంతో వ్యాపార సంస్థలు నడుస్తూ ఉంటాయి కాబట్టి ఆ మార్కెట్లో నేనంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవడానికి ఈ అనేక రకాలైనటువంటి మార్కెటింగ్ ధర వ్యూహాలు స్ట్రాటజీస్ కూడా ఇక్కడ ఎంతగానో మనకి దోహదపడతాయండి. సో ముఖ్యంగా పోటీదారులు అమ్మకపు ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టినప్పుడు మార్కెట్లో వాటాను పెంచుకోవడానికి ధరలు తగ్గించినప్పుడు ధర ఒక ఆయుధంగా పనిచేస్తుంది. అంటే అమ్మకపు ప్రోత్సాహాలకు సంబంధించి వాళ్ళు ఏదైనా సేల్స్ ప్రమోషన్స్ అంటాం మనం, దానికి సంబంధించి ఏదైనా మార్కెట్లో తమ వాటాను పెంచుకోవడానికి, అంటే మార్కెట్లో ఉండేటటువంటి పోటీదారులు అమ్మకాలని ప్రోత్సహించడం కోసం ఏదైనా కనుక ఈ ప్రవేశపెట్టారనుకోండి, ఆటోమేటిక్గా ధర తగ్గింపు అనేది ఆటోమేటిక్గా మార్కెటింగ్లో మనకి ఒక నెంబర్ 1 ఒక మంచి వ్యూహంగా ఇక్కడ మనం చెప్పవచ్చును. కారణం ఏంటంటే ఆటోమేటిక్గా అట్రాక్షన్ అంతేనండి. ఒక వస్తువుకి 2 వస్తువులు తీసుకెళ్ళాం, లేకపోతే దేంట్లో 20% ఎక్స్ట్రా ఇచ్చాము, అదే రేటుకి ఇస్తున్నాము అని ఏదైనా ప్రకటనలు చేసినా, అంటే వాళ్ళ అమ్మకాలను మార్కెట్లో తన వాటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తగ్గించుకోకుండా ఉండడం కోసం, పెంచడం కోసం ఈ ధరని తగ్గించడం అనేటటువంటి వ్యూహము ఎంతో సాధనంగా మనకి ఉపయోగపడుతుందండి. అటు పోటీతత్వాన్ని కూడా మార్కెట్లో ఎదుర్కొని మనమంటూ ఆ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి మనకి ఈ ధర అనేటటువంటిది ఎంతగానో సహాయపడుతుంది అన్నమాట. అలాగే ధరల్లో ఏర్పడేటటువంటి స్వల్ప మార్పులు లాభదాయకతను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి అన్ని పరిస్థితులు సక్రమంగా ఉన్నప్పుడు ఒక సంస్థ వస్తుధరల్లో జరిగే హెచ్చుతగ్గులు సంస్థ లాభదాయకతతో హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. అంటే ఇక్కడ ధరల్లో ఉండేటటువంటి హెచ్చుతగ్గులు ఆటోమేటిక్గా ధరలను బట్టి మనకి ఏమని చెప్పాం, రాబడి వస్తుంది అని మాట్లాడుకున్నాం. అర్థమైందంటే రెవెన్యూ అనేటటువంటిది రావాలి అంటే ఖచ్చితంగా ధర అనేటటువంటిది చాలా ప్రభావితం చేస్తుందన్నాము. అయితే ఇలాంటి ధరలు ఈ హెచ్చుతగ్గులు ఏదైనా స్వల్ప హెచ్చుతగ్గులండి, అంటే ఒక పావలా లేదా ఒక ₹10 లేదా ₹1 పెంచడంలో కానీ లేదా తగ్గించడంలో ఆటోమేటిక్గా అక్కడ కొన్ని రకాలైనటువంటి ప్రభావాలకి అది లోనయ్యేటటువంటి అవకాశం ఉంటుందండి. ఆటోమేటిక్గా ఈ స్వల్పకాలిక మార్పుల వల్ల మనకి లాభదాయకత, అంటే సంస్థ ఆర్జించేటటువంటి లాభాల మీద కూడా దాని ఎఫెక్ట్ అనేటటువంటిది హెచ్చుతగ్గులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఆటోమేటిక్గా మనం చూసినట్లయితే ఈ స్వల్పకాలిక హెచ్చుతగ్గుల వల్ల మార్కెట్లో మనకి లాభదాయకమైనటువంటి స్థితిగతుల్లో వచ్చేటటువంటి మార్పులను కూడా ఈ ధర ఆధారంగా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఒక సంస్థలో ప్రవేశపెట్టేటటువంటి లేదా నిర్ణయించేటటువంటి ధర వల్ల అనేక రకాలైనటువంటి ప్రాముఖ్యత ఈ వ్యాపార సంస్థలకి అలాగే కంపెనీ తరహా లాంటి సంస్థలకి చేకూరుతున్నాయని చెప్పుకోవచ్చును. అలాగే సో ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైస్ ఈజ్ ఏ కీ యాక్టివిటీ influencing the economy as well as the individual firm. It is considered the essential activity within the capitalistic system of free enterprises. Price is the regulator of the entire economic system as it influences the allocation of the resources. Price determines the market demand of a product to a large extent. The price of a product also affects the marketing program of a company. The producer can improve the quality of his product only when the market can accept a high price which is needed to meet the increased costs.
According to Kotler, pricing policy, no doubt, is a potential weapon, especially in a planned economy like ours, where it can be used in such a way as to bring about a proper allocation of resources according to planned priorities. In an economy, resources may be allocated and reallocated by a process of price reduction and increase. So, that is the importance of marketing price decision. Next, we discuss about the what is pricing and what is its contribution to a business unit. అంటే ధర అంటే ఏమిటి, ఈ వ్యాపార సంస్థలకు దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది డిస్కస్ చేద్దామండి. సో ఈ ధర వల్ల మామూలు వ్యాపార సంస్థలకు యొక్క ప్రాముఖ్యతను గురించి మనం చూసినట్లయితే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఒక వస్తువుకి మార్పిడి యొక్క విలువను తెలియచేసేటటువంటి దాన్ని ధరగా మనం చెప్పుకోవచ్చును. అయితే ఈ మామూలు వ్యాపార సంస్థలకు సంబంధించి ధర నిర్ణయ లక్ష్యాలను మనం చూసినట్లయితే, ఇక్కడ అత్యధికమైనటువంటి లాభార్జన, అంటే సాధారణంగా వాణిజ్యపరమైనటువంటి ఏ సంస్థ అయినా కూడా లాభార్జన అనేటటువంటిది ముఖ్య ఉద్దేశంగా నడుస్తుంది. కాబట్టి అలా మార్కెటింగ్ ఇవ్వబడినటువంటి పరిస్థితుల్లో యాజమాన్యం వారు ఈ ధర ద్వారా అత్యధిక లాభార్జనకి మనం సంపాదించుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఈ ధర వల్ల కలుగుతుందండి. అలాగే పెట్టుబడిపై రాబడిని సాధించడం కూడా ఈ చాలా సంస్థలు ఈ పెట్టుబడి మీదగా లేదా అమ్మకాలపై నిర్ణీతమైనటువంటి లాభ శాతాన్ని పొందాలని ఆశిస్తూ ఉంటాయి. ఇలా ఈ పద్ధతిలో ఆ పెట్టుబడిపై అమ్మకందారులు ఆశించేటటువంటి లాభాన్ని అమ్మకపు ధరని కలుపుతారండి. లాభాన్ని అమ్మకపు ధర కలుపుతారు. ఈ లక్ష్యాన్ని సంస్థలు పరిశ్రమల్లో ప్రముఖ స్థానం ఉన్నప్పుడు, క్రొత్త వస్తువును తక్కువ ధరకు పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేయాలనుకున్నప్పుడు నిర్ణయిస్తారు. అంటే ఈ పెట్టుబడి పెట్టేటటువంటి సంస్థలు సరైనటువంటి రాబడి అనేటటువంటిది ఆర్జించడం సాధించడానికి ఈ ధర నిర్ణయం అనేటటువంటిది ఎంతో ఉపయోగకారిగా ఉంటుందండి. అలాగే మార్కెట్లో వాటాను నిర్ణయించాలి అంటే మార్కెట్లో వాటాను నిర్ణయించడానికి ఈ ధరలు అనేటటువంటిది ఎంతో ప్రాముఖ్యతను వహిస్తాయండి. సాధారణంగా ఆ ధరను ప్రాతిపదికగా తీసుకుని ఆశించినటువంటి మార్కెట్లో వాటాను సాధించాలని చాలా సంస్థలు ప్రయత్నిస్తూ ఉంటాయి. అంటే మార్కెట్లో తనకంటూ ఒక వాటాని ఎప్పుడూ కూడా ఉండే విధంగా ఈ ధరని ఆధారంగా చేసుకుంటూ చాలా సంస్థలు ప్రయత్నిస్తూ ఉంటాయండి. ఈ సంస్థలు మార్కెట్లో వాటాలను పెంపొందించుకోవడానికి ధర అనేటటువంటిది ఒక ముఖ్య సాధనంగా మనం చెప్పుకోవచ్చును. అలాగే ధరలను ఎప్పుడూ కూడా నిలకడగా ఉంచడానికి ప్రయత్నించడం కూడా ఈ ధర నిర్ణయంలో ఒక ముఖ్యమైన భాగమనే చెప్పచ్చు. కారణం ఏంటంటే బాగా నాణ్యమైనటువంటి వస్తువులు, మంచి పలుకుబడి ఉండేటటువంటి వస్తువులు, వినియోగదారులు విపరీతంగా ఎగబడి కొనేసుకునేటటువంటి వస్తువులు కనుక మార్కెట్లో ఉత్పత్తి చేసిన ఎప్పుడూ నిరంతరము వస్తువు ఉత్పత్తి జరుగుతూ మంచి డిమాండ్గా ఉండేటటువంటి వస్తువుల విషయంలో ధర అనేటటువంటిది విపరీతమైనటువంటి మార్పులకు గురి కాకుండా ఎప్పుడూ కూడా నిలకడగానే అలాంటి వస్తువుల్ని అమ్మినట్లయితే, ఎప్పుడు ఉత్పత్తిదారులు అలా ధర నిలకడగా ఉండేటట్టుగా చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా వ్యాపార సంస్థలు మంచి స్థానాన్ని సంస్థలు అలాగే మార్కెట్లో మంచి వాటాల్ని వాడు కూడా పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ధర నిలకడ అనేటటువంటిది కూడా ఈ మార్కెట్ మామూలు వ్యాపార సంస్థలకి ఎంతగానో ఉపయోగపడుతుందండి.
అంటే సంస్థలు అంటే నిలకడగా ఉండాలి అనేటటువంటి లక్ష్యం గల ఆ సంస్థల విషయంలో వస్తువుల డిమాండ్ తగ్గుతున్న కాలంలో ధరల పోటీ అనేటటువంటిది అధికంగా ఏర్పడే యుద్ధాలను నివారించడానికి ప్రయత్నిస్తాయి. అంటే సాధారణంగా డిమాండ్ ఎప్పుడైతే తగ్గితే ధర పెరగడము, లేదా ధర పెరిగితే డిమాండ్ తగ్గడము అనేటటువంటిది మనం డిమాండ్ సూత్రంలో తెలుసుకున్నారు. ఇక్కడ ధర అనేటటువంటిది ఆ డిమాండ్ తగ్గేటటువంటి పరిస్థితుల్లో కూడా ధర అనేటటువంటిది ఎప్పుడు కూడా తగ్గకుండా లేదా పెరగకుండా ఉండేటటువంటి విధంగా కాకుండా అక్కడ నిలకడగా ఉండడానికి ఈ ధర అనేటటువంటిది ఒక ధరల్లో అంటే ఆర్థిక మాంద్యాలలో ఏదైనా ఒకవేళ అలాంటి యుద్ధమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో ధర అనేటటువంటిది పెరగకుండాను అటు తగ్గకుండా ఉండడం కోసం ఎప్పుడూ కూడా నిలకడగా ఉండేటటువంటి విధంగా ఇక్కడ ప్రయత్నించడం అనేటటువంటిది ధర ఎంతగానో ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా ఆర్థిక మాంద్యంలో ధరలను ఒక స్థాయి కిందకు తగ్గకుండా చేయాలని ఆ వ్యాపార సంస్థలన్నీ కూడా భావిస్తూ ఉంటాయి. అంటే ఆర్థిక మాంద్య పరిస్థితులు ఏమైనా గడ్డు కాలంకు సంబంధించినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ధరలు కనుక విపరీతంగా పడిపోయినట్లయితే లేదా విపరీతంగా ధరలను తగ్గించవలసినటువంటి పరిస్థితి ఏర్పడినట్లయితే అటు వ్యాపార సంస్థలు ఇటు ఉత్పత్తి సంస్థలు అన్నీ కూడా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో కూడా ధరల్లో ఏ విధమైనటువంటి మార్పులు కాకుండా అటు డిమాండ్ పరిస్థితుల్ని తట్టుకుంటూ ఇటు ఇలాంటి యుద్ధ సమయాల్లో అంటే ఆర్థిక మాంద్యమైనటువంటి పరిస్థితుల్లో కూడా ధరల్ని మార్చకుండా ఉండడం కోసము అక్కడ ధరల్లో ఏ విధమైనటువంటి వ్యత్యాసాలు లేకుండా ఉండడం కోసం కూడా ఈ వ్యాపార సంస్థలకి ధర నిలకడ అనేటటువంటిది ఉండేటటువంటి విధంగా లక్ష్యాన్ని సాధించడం అనేటటువంటిది వ్యాపార సంస్థలు చేస్తూ ఉంటాయండి. దానికి ధర ఎంతో సానుకూలంగా ఉంటుందండి. అలాగే పోటీని ఎదుర్కొనేటటువంటి పరిస్థితులను కూడా ఈ వ్యాపార సంస్థలు పోటీ బయట ఉండేటటువంటి పోటీదారులని ఎదుర్కోవడానికి ఈ ధర అనేటటువంటిది ఎంతగానో మనకి ఉంటుందండి. అంటే ధరలకు నాయకత్వం ఉన్న పరిశ్రమలలో ఎక్కువ సంస్థలు సాధారణంగా నాయకుడు నిర్ణయించినటువంటి ధరల్ని అమ్మడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అన్ని లాభదాయకమైనటువంటి సంస్థలు మరియు లాభేతర సంస్థలు తమ వస్తు సేవలకు తగిన ధరను నిర్ణయించడంలో సమస్యలను ఎదుర్కొంటాయి. కాబట్టి అన్ని లాభదాయకమైనటువంటి సంస్థలు కానీ లేదా లాభం ధ్యేయంగా లేనటువంటి సంస్థలు కూడా ఆ వస్తువు ధర నిర్ణయించడంలోనే ఎక్కువైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాయండి. కాబట్టి పోటీదారులు వస్తువులతో పోల్చుకుంటూ వినియోగదారుడికి ఒక వస్తువు ధర దాని విలువను తెలియజేస్తుంది. అంటే పోటీదారులు ఆ వస్తువుకు సంబంధించి ఆ వస్తువులతో పోల్చుకుంటూ ఆ వినియోగదారుడికి ఒక వస్తువు యొక్క ధర అనేటటువంటిది దాని విలువను తెలియజేస్తుంది. ద్రవ్య యూనిట్ల రూపంలో వస్తువు లేదా సేవ విలువ తెలియజేసేదే ధర అని చెప్పవచ్చును. ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఇది ఒక ద్రవ్య రూపంలో తెలియజేసేటటువంటి విలువ లేక సేవగా ఈ ధరను మనం చెప్పుకోవచ్చునండి. ఒక వస్తువును మరియు దాని ఇతర సేవలను కొనుగోలు చేయడానికి అవసరమయ్యే ద్రవ్యాన్ని ధరగా మనం ఇక్కడ నిర్వచించుకోవచ్చును. సాధారణంగా ఈ వ్యాపార సంస్థలకు ఆ ధర నిర్ణయించడంలో ఈ ధర ప్రాముఖ్యత గురించి తెలియజేయాలి అంటే తప్పకుండా మనకి ఆ డిమాండ్ నియంత్రణ అనేటటువంటిది ఆ కాలంలో మీ వ్యాపార సంస్థలకి ధర నిర్ణయం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అట్లాగే ఇది ఒక పోటీకి సాధనంగా కూడా వ్యాపార సంస్థలకి ఈ ధర నిర్ణయం అనేటటువంటిది అనేక రకాలుగా ఉపయోగపడుతుందండి. కారణం ఏంటంటే ఈ పోటీని ఎదుర్కోవడం కోసం పోటీదారులు విపరీతమైనటువంటి వివిధ రకాలైనటువంటి వ్యూహాలను కూడా ఈ ధర నిర్ణయ వ్యూహాలను కూడా రచించుకోవడానికి ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది. అలాగే లాభదాయకత కంటే ఇతర విషయాలు స్థిరంగా ఉన్నట్లయితే వస్తువు యొక్క ధరల్లో పెరుగుదల లేదా తగ్గింపు వస్తువు అమ్మకాలను పెంచడము లేదా తగ్గించడం ద్వారా లాభకాయతను ప్రభావితం చేస్తుందండి. అలాగే ఎన్నో రకాల మార్కెటింగ్ నిర్ణయాల్లో ధర ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయకారకంగా ఉంటుంది. ఉపాంత ద్రవ్య విలువ ఎక్కువగా ఉన్నట్లయితే ధరల్లో మార్పులకు వినియోగదారుని యొక్క స్పందన స్పష్టంగా మరియు వేగంగా మనకి ఉంటుంది. సో ఇలాగా ఇవన్నీ కలిపి ధర మార్కెటింగ్ నిర్వహణలో ఒక ముఖ్యమైనటువంటి విధిగా రూపొందించినాయి. సో ఇది వ్యాపారస్తులకి ఈ ధర వల్ల కలిగేటటువంటి ప్రాముఖ్యత మనం చెప్పుకోవచ్చునండి. అలాగే చూడండి ఒకసారి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, ఆల్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అండ్ మెనీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్
face the problem of setting a price for their goods and services. The price of a product determines the value of the product in the eye of the customer relative to the products of the competitor. Price is the value of a product or service expressed in terms of money units. Price can sometimes be defined as the amount of money needed to acquire a product and its accompanying services. Recent research study revealed that a very large number of companies ranked pricing as the most important variable, next only to product, which affects the success or failure of the enterprise. Its contributions may be briefly described. The first one, demand regulation. Marketing management may regulate demand for its product by employing price as an instrument. In developing country like India, price is a more potent instrument of regulating demand. It is also more relevant in implementing the strategy to cope with the rising demand for products. The next important of competitive weapon. When a company loses its markets to competitors, a reduction in price or suitable change in price structure coupled with other strategic moves considerably helps the company in successfully meeting competitive maneuvers. Third one, profitability determinant. And fourth one, important decision input. So all this makes pricing an important management function of మార్కెటింగ్. సో రేపు క్లాసులో ఈ ధర నిర్ణయం అంటే ఏమిటి, ఈ ధర నిర్ణయం యొక్క ఉద్దేశ్యాలు ఏమిటి అనే దాని గురించి మాట్లాడుకుందామండి. అంటే ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రైసింగ్. సో రేపు క్లాసులో దాని గురించి డిస్కస్ చేద్దాము.